చూడరా పైనకి ఎత్తకూడదు, కూర్చోనేలే కూర్చోనేలే. రా టికెట్ ఏం వద్దులేండి. రుకో రుకో రే చూడరే చూడరే. సన్న పాల్స్ పడుతుండే కదా? లేదు లేదు ఏమీ లేదు ఇంకా. అవి లైట్గా దీంట్లో డస్ట్ ఇది ఇట్లా చూర్లు పడుతుంది, కేబుల్లో ఉంది కదా మీది అంతే కేసింగ్. 80 అడుగుల దగ్గర रुको रे कितना फीट देखो रे कितना फीट देखो हाँ यही बराबर देख रहे అంతేలే 15 ना 15 ఓకే చూడరా కేసింగ్ కేసింగ్ 15 మీది 80 అడుగులు వచ్చింది. లూజ్ లూజ్ వచ్చింది తోసినాడు. రాక్ లూజ్ వస్తే ఎక్కువ దాని లోపల రాక్ లోపల తోసేసి బాగా కూర్చోబెడేస్తాడు. ఒక్కొక్కరికి ఒక తర్వాత వస్తుంది చెప్పాక అనేది. మీది రాక్ స్ట్రాంగ్గా ఉంది పైన, దానికే వాడు ఏమి చేయలేడు. और ऊपर निकल रहे आराम से आराम से आराम से स्लो रे स्लो छोड़ो हाथ निकालो बोलता है हाँ ये उठ रहे ए यही उठा ऊपर हाथ में दे रहे हाथ में दे रहे ఈడే డ్రై సోర్స్ వచ్చి పైన లూజ్గా అట్లా రాడ్ డబ్బుకొని దిగింటింది. కిतना ఫీట్ మీద దగ్గర 60 ఆయిగా తీస్తా. నీళ్ళు పైనే ఉంది మీది, నీళ్ళు పైనే ఉంది 75 చూడు చూడరే ఉటాక చూడరే చూడరే ఇక్కడ 80 అడుగుల నీళ్ళు ఉంది చూడరా ఆమె చూడతా చూడరే అల్లు వచ్చే చూడరే 80 అడుగుకే నీళ్ళు స్టార్ట్. చూస్తాం అదంతా బండే కదన్నా? బండే ఒకసారి బండి వచ్చింది కనుక మళ్ళీ బండి వచ్చింది కదా ఎవరిదో ఒకరికి లూజ్ వస్తుంది అంతే. లూజ్ ఎందుకు వస్తుంది రాయంటే నీళ్ళు పారి 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 ఆడ అంత పారేసి ఉంటుంది నీళ్ళు పైన సంసిపోయేంత పారి ఉంటుంది, దానికి ఆడ లూజ్ వచ్చి ఉంటుంది. గ్యాప్ కాదక్క గ్రానైట్ రా అట్లా గ్రానైట్ కలర్ ఏమో డిజైన్ వస్తుంది అట్లా నల్లది తెలియదు మీకు పోయేకి అట్లా కనబడుతుంది అంతే. చూడ ఆ పక్క నల్లగా ఉంది ఈ పక్క తెల్లగా ఉంది రాయి గ్రానైట్లో డిజైన్ వచ్చిందా అట్లా కింద ఉండేది గ్రానైట్ రాయి కదా కొట్టి తీసేకెళ్ళి అంతే. మీరు నల్లరాయి అంటే నేను చెప్పలే తెల్లరాయని ఇంత ఇంత జల్దీ వచ్చేది నల్లరాయి రెండు మిక్సింగ్ వచ్చింది. మిక్సింగ్ అదే మీ నల్లరాయి రెండు చాలా ఉంది వాళ్ళ నల్లకి తక్కువ ఉంది. చూడరే ఇరండి ఇరండి పట్టుకోండి వదిలేండి వదిలేండి. ఇప్పుడు ఒకే స్టోన్ జస్ట్ కేక్ కట్టేసి ఒక పని లాగా అదే పైప్ లాగా అనుకుంటా సార్ అయితే అట్లా 1 लाख ఇంకోటి టైప్ స్టోన్ ఉంటుంది ఎంతన్నా జామ్ పడదు ఏం చూస్తారు లూజ్ అంటే ఎప్పుడు పడిపోతున్నాడు. ఒక నెలడిసిన ఈ రేంజ్ క్లియర్ వచ్చేది వేరే పక్కన నిజంగా చెప్తున్నాను. పాలు తరా ఉంటుంది ఏమి కనబడాలి కెమెరా బాగలేదు చెప్పండి ఇది అంటారు. ఈ నీళ్ళు బాగలేని చెప్పలే వాళ్ళు నీ కెమెరా బాగలేదు అని కనబడితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే నీళ్ళు క్లియర్గా ఉండేవి. నీళ్ళు క్లియర్గా ఉంటేనే బాగా కనబడుతుంది క్లియర్గా. ఇప్పుడు చేసిన దానికి ఏమో ప్రయోజనం అవుతుంది. నీళ్ళు 80 అడుగులకే ఉంది 80 అడుగులకి పైన ఉంది నీళ్ళు. అదే 2 లోడ్లు వాటర్ సప్లై చేయొచ్చు కావాల్సి ఉంటే అవరకు 3 లోడ్లు వస్తుంది.
అది చెప్తున్న ఆప్షన్ అట్లా ఉండేది. అండ్ మీరే కూడా ట్యాంకర్లు పెట్టి కూడా తోలొచ్చు, నీళ్ళకి డిమాండ్ ఉంటాయి. నీళ్ళలోనే పోతాడు అది క్యాంప్. మొత్తం నీళ్ళనాక బబుల్స్ వస్తుంది చూడడా, కనబడుతుందా? ఏరు ఏర్ కాదు బబుల్స్, అక్కడ చిన్న చిన్నవి సిల్ట్ ఉండే కదా, సిల్ట్ కూడా ఏమీ లేదు నీ దాంట్లో, కొంచెం కూడా సిల్ట్ ఉంటే కనబడుతుంది. సిల్ట్ యాడ్ తెలిసి నేను చూపిస్తాను చూడు, నీకే నువ్వే చెప్తావు చూడు. చూడు అది వచ్చినాడు ఒక చిన్న పీసు, అదే సిల్ట్. బిస్తర్ రేంజ్కి ఉంటుంది నీళ్ళు. ఒక్కళ్ళే తెచ్చేసి దానికి. కనబడుతుంది కానీ ప్రసాద్ ఓ చిన్న రాయి తెచ్చి డాడీ ముడ్డి కిందకి కూర్చోలేడు కొట్టి. హాలో బ్రిక్ ఒకటి ఎత్తుకురప్ప. అర్థం రా ఎత్తుకురా చాలు. కూర్చోనా రాయేసుకొని కూర్చోనా రామ్గా. మీరు ఒకటి వేసుకొని కూర్చోండి అక్క, 10-15 నిమిషాలు అయితే కాళ్ళ నొప్పులు వచ్చేస్తుంది. ऊपर निकल रहे, कितना फीट देखो वो, कितना फीट देखो वो, बस बस बस. అది రెండో వాటర్ సోర్స్ ఇక్కడ ఒక సోర్స్. కిतना ఫీట్ రావో, 740 లేదు ఇంకా అంత పోరే. 520 ఎంత ఉంటుంది చూస్తారు ఒక నిమిషం. ఇది వస్తుంది చూడండి, కనబడుతుంది నిదానంగా వస్తుంది, కనబడుతుందా? అది నీళ్ళు వచ్చేదానికే, నీళ్ళు వస్తేనే అది వచ్చి పడేది. 360 చూడు, 320 వచ్చింది ఒకటి. మీదాన్ని కూడా ఏం వస్తుంది ఫిల్టర్ పైప్. రెండు సోర్స్ అది కూడా అదే ఒకే వస్తుంది. అది చెరుకు దగ్గర కాదు కదా, ఇప్పుడు చిన్న సోర్స్లో 4-5 ఉంటే ఇప్పుడు ఫెసిలిటీ ఉంటుంది. సోర్స్ ఎప్పటికీ ఉంటుంది, ఒక డ్రై అయినా ఉండాలి. నిజానికి అక్కడ కవర్ నీరు వచ్చింది అంటే ऊपर निकालो, మీరు ఎంత అంత కాదు ऊपर निकालो, మాకేం ऊपर निकालो, సింగిల్ వస్తుందా? చూడో లైట్ से చూడో. దారి వచ్చింది కదా. ఇది చిన్నది. కిतना ఫీట్ देखो रे वो, ఇడ వస్తుంది చూడాలి, ఇడ వస్తుంది. అటు 3 దారులు అయ్యి కదనా. అంతా రాసేస్తాను. బ్యాగ్ ఎత్తుకోండి, ఒక నిమిషం పెన్ ఎత్తుకొని రాసుకో. పెన్ ఇవ్వండి చాలు. ముందు లాస్ట్ 489 రుకో క్లాస్ ఫస్ట్ అవి ఎన్ని అవే మొత్తం అంతా రాసిస్తాను. ఇప్పుడు రాసుకుంటాను, మొత్తం రాసిస్తాను. కొంచెం
ఏరియా ఉంటుంది మెయిన్ చేసి సెంటర్ బ్లాక్ వాళ్ళంతా ఒక గ్రూప్ చూడరే అందరూ అంటే అందరూ ఉండరు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళు జాయిన్ అయి ఉంటారు. దానికి ఏమైనా ఇది ఉంటుందా? ఫస్ట్ 6,000 ఏం కట్టాలి. కట్టే ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ మళ్ళీ 1000. అంటే మనకి ఏమైనా ఏదైనా పని ఉంటే అడ్రస్ చేయొచ్చు, ఫంక్షన్స్ జరుగుతుంటాయి, సెలబ్రేషన్స్ ఉంటాయి, అటెండ్ అవ్వచ్చు. అంతా బెనిఫిట్. నేను ఎప్పుడు పోను కానీ మనకి పనులు అవుతాయి. నాకు ఇప్పుడు లైట్ వేయడం కానీ రోడ్లు వేయడం కానీ అంతా వాళ్ళే ఆ రోడ్లో ఉన్నప్పుడు అంటే మనమే చేసుకున్నాము వచ్చి ఇస్తారు. అంటే కొంచెం హెల్ప్ చేసుకోవాలి. పోలీస్ సపోర్ట్ ఇచ్చినారు, వాళ్ళు వచ్చి లైట్లు వేయించినారు, రోడ్లు వేయించినారు వాళ్ళు. అంటే ఒక అసోసియేషన్ ఒక బెనిఫిట్స్ ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం కావేరీ నీళ్ళు కావాలి వాళ్ళు చెప్పినారంటే వేపిస్తారు. అట్లా ఎవరన్నా కావచ్చు కదా, ఎవరైనా కావచ్చు, ఏరియాలో ఉండాలంతే. ఏరియాలో ఉండాలి, మెంబర్షిప్ డబ్బులు కట్టాలి. డబ్బులు కట్టాలి. బండే మొత్తం బండే. ಅದು ಉತ್ತರ ಗ್ರಾನೈಟ್ ಬಂಡೆ. రెండు నల్ల బండ తెల్ల బండ రెండు మిక్సింగ్. కట్టాలి కట్టండి అందరూ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో యాడ్ చేసేస్తాం. మీ గాడిని చెప్తున్నారు అంటే ఇప్పుడు మనంతా లైఫ్ వేయించడానికి ఎంత మంత్ దాకా చేసాము ఎవరు రాలే. మళ్ళీ ఎవరో వచ్చినప్పుడు వాళ్ళు అది నాకు అది చేపిస్తూ ఉంటే ఇట్లంతా పెట్టుకుంటారా? ఏమైనా సన్నబట్ట పనులు మనకి అంకల్ నీళ్ళే మొత్తం నీళ్ళే. ఇంకా 70 అడుగులు ఫస్ట్ 80 అడుగు స్టార్ట్. సోర్సులు బాగుంటాయి, నీళ్ళు నీట్గా ఉంటాయి. ఆ సోర్సులు బాగలేదంటే నీళ్ళు ఫ్లో లేదంటే నీళ్ళు గలీజ్గా ఉంటాయి. మీరు బోర్డు డ్రిల్ వేసి నీళ్ళు వెళ్ళిపోయింది, వేరే నీళ్ళు వచ్చినాయి ఆల్రెడీ. వేరే నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు క్లియర్గా ఉంటుంది. దాంట్లో వాళ్ళ ఆయిల్ గ్రీసు మట్టి గిట్టి అంతా ఎట్లా వేస్తారు తెలుసా? ఆ దీంట్లోకంతా అవంతా వెళ్ళిపోయి వేరే నీళ్ళు వచ్చినాయంటే ఇంత క్లారిటీగా ఉండదు. ఫుల్ బండి. కొన్ని కనబడితే ఒక కళ్ళు కనబడు లేకుండా కూడా ఉంటాయి. అంటే సన్నగా ఫ్లో అవి తెలిసిలే, అవి వస్తుంటాయి. అంటే నీరు కొట్టేస్తుంటే అవి వస్తూనే ఉంటుంది. అప్పుడు స్పీడ్ అవుతాయి. ఇప్పుడు బకెట్లో నీళ్ళు మీరు జగ్గేసుకొని ఎత్తా ఉంటే నిండుతూ ఉంటుంది బకెట్, మీకే తెలిసిలే. బకెట్ ఖాళీ వేయాలి అట్లా బోరులు. అర్థమైందా? మీరు ఎత్తా ఉంటే నీళ్ళు వస్తూనే ఉంటుంది. ఇది వచ్చి చూసే మన స్టాక్ నీళ్ళు. నెక్స్ట్ మోటార్ వేసినాక చూస్తే పక్కా నీళ్ళు చూడొచ్చు, ఎవరికి నీళ్ళు తెలుసుకుంటుంది. చూడు చూడు చూడరే. పాకాలంటే ఇది రైల్వే ఇది చేంజ్ అవుతుంది. అదే పాకాల్లో క్రాసింగ్ అవుతుంది. ఒకప్పుడు పెద్ద జంక్షన్ అది. ఇప్పుడు కూడా అది సొంత ఊరు. మా మామ వాళ్ళు ఆడే ఉంది తిరుపతిలో.
జాబ్ కన్సల్ట్ ఇచ్చినా మీరు ఇట్లా ఫార్మేట్ మీటింగ్స్ ఫిక్స్ చేసేస్తారు దాని ద్వారా కంప్లీట్ అయిపోతుంది. ऊपर उठा रहे అదే కంప్లీట్ చేసేస్తారు. जरा ऊपर उठो, जरा ऊपर उठो, अबे जरा ऊपर उठो, बस आराम से छोड़ो, स्लो स्लो సోర్స్ వచ్చింది కదా. అదే చూస్తున్నా, స్లో చూడరే. ఇక్కడ ఒకటి ఉండేది. कितना फीट देख रहे हो? कितना फीट देख रहे? कितना फीट देख रहे? 9 छोड़ो. బాగా సోర్స్ వచ్చినాయి. ఇవ్వాలంటే తమిళనాడు మొత్తం సోర్స్ వచ్చింది. 940. అంతా మొత్తం చూడు కలర్ వేరియేషన్ అయిపోయింది. కింద పోతే 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 క్లారిటీ లేదు, పైన ఎంత క్లారిటీ ఉండేది. ఇంకా కూర్చోలే నీళ్ళు, ఇంకొక 2 రోజులు తెరిస్తే అది క్లియర్ అయింది. దీనికి ఇంటర్ కనెక్ట్ తెల్లగా వచ్చేటోళ్ళు రాలేము కదనా. చిన్న సిల్టా కాదు, చిన్నగా చాలా చిన్నగా చూడ రొక్క కాదా ఈ తర ఉంటుంది. అక్కడ కెమెరా దగ్గరికి పోయి అట్లా కనబడుతుంది. అది ఏం తొందరలే. మీకు లైఫ్ రావాలంటే చూడరే, మీకు లైఫ్ రావాలంటే ఎస్ఎస్ పంప్ వస్తుంది, స్టెయిన్లెస్ స్టీల్ అక్వాలా. అది వేసుకుండా ఒకసారి వేస్తే మీకు 10 ఏళ్ళు ఏమి ఉండలే, రామణ ఉండలే. పంపు గింపు ఈ సిల్టే లేదు అసలుకి. అది వేస్తే ఉండింది ప్రాబ్లం వచ్చేది నీకు. స్టెయిన్లెస్ స్టీల్ అనాలా? స్టెయిన్లెస్ స్టీల్ అవును. ఏకోలో స్టెయిన్లెస్ స్టీల్. ఇప్పుడు ఏం తక్కువ వచ్చేది చూసేది కాదు. రేపు ఇప్పుడు నుంచి ఎక్స్ట్రా ఖర్చు పెడితే రేపు దినము రిస్క్ ఉండాలి కదా. ఇప్పుడు అట్లనే 1000 అడుగులు 1005 అడుగులు. అందరూ ఎట్లా థింక్ చేస్తారంటే మోటార్ వేస్తే నీళ్ళు వస్తుంది, యావ తక్కువ ఉందో అది ఏడ్చుకుంటారు. ఇప్పుడు 10,000 ఎక్స్ట్రా ఖర్చు చేస్తే రేపు పొద్దున్న నీకు ఖర్చు ఉండలే, మెయింటెనెన్స్ నీకు ఇది ఉండలే. చూడరే ఓల్డెన్ कितना फीट देख रहे? बराबर 1000. ठीक है. డ్రిల్లింగ్ ఏంటిది 1000 5 అంతే. 5 అడుగులు మూసుకుంది. అది మా కామన్ ల్యాండ్. అది ఒకటే 50 అడుగులు కూడా మూసుకుంటుంది.